హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక నిజమైన క్రైస్తవుడికి ప్రార్థన లేకపోతే దేవునితో సహవాసం కట్ అయిపోయిందన్నమాట. ప్రార్థన అనేది మనిషికి ఊపిరి ఎంత అవసరమో విశ్వాసికి దేవునితో సహవాసం చేయటం అంత అవసరం. నేను మాట్లాడేది ప్రార్థన అనగానే ఏదో ఒక గంభీరంగా ఒక భంగిమలో మోకరించి, లేక నిలబడి, లేక చేతులెత్తి దేవుని సన్నిధిలో నోరు తెరిచి గడగడ చేసే ప్రార్థన మాత్రమే కాదు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయటం, దేవుని తలంపులు కలిగి ఉండటం. ఒక దైవజనుడు అన్నాడు, నా తలంపులన్నీ ప్రార్థనలే, నా ఆలోచనలన్నీ ప్రార్థనలే. నేను ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం కలిగి ఉన్నాను. అది ఒక క్రైస్తవ జీవితానికి అవసరమైనది. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పటికీ పరలోకంతో టచ్లో ఉన్నాడు. ఆయన పరలోకంతో సంబంధం ఉంది ఆయనకి. అందుకనే భూలోకంలో శరీరధారిగా ఉన్న పరలోకపు శక్తిని భూలోకంలో చూపించగలిగాడు. పాపాన్ని జయించగలిగాడు, పాపులను విడిపించగలిగాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగాడు. ఈ లోకం పాపలోకమని మనందరికీ తెలుసండి. ఎంత భక్తిగా ఉండాలనుకున్నా ఏదో రీతిగా మనం అనేక సార్లు మనకు తెలియకుండానే శోధనలో పడిపోతున్నాం, జారిపోతున్నాం, చల్లారిపోతున్నాం, లొంగిపోతున్నాం, కలవరపడిపోతున్నాం, విశ్వాసులు చెదిరిపోతాం. ఈరోజు చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవునితో మన ఇంటర్నెట్ సరిగా పనిచేయనప్పుడు మన యొక్క యూట్యూబ్ ఎట్లా పనిచేస్తే చెప్పేటప్పుడు కట్ అయ్యి వస్తుంది, చూసారా? అట్లాగే దేవునితో కనెక్షన్ కొంచెం ఇంటరప్ట్ అయినప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం తత్తరపడుతుంది, బ్యాలెన్స్గా ఉండదు, సరిగా ఉండదు. నీ ఎమోషన్స్ సరిగా ఉండవు, నీ డెసిషన్స్ సరిగా ఉండవు, నీ ఆలోచనలు సరిగా ఉండవు, నీ నిర్ణయాలు సరిగా ఉండవు, నీ జీవితం సరిగా ఉండదు. ఇవాళ ఒక స్టడీగా, ఒక స్థిరమైన భక్తి కలిగిన విశ్వాసులుగా అనేక మంది విశ్వాసులు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు, గొప్ప భక్తులు అనబడిన వారు కూడా ఉండకపోవడానికి కారణం ఏంటంటే వారికి దేవునికి ఉన్న సంబంధం తెగిపోవటం మూలాన. దావీదు అన్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా మొర వినకపోవను. పాపమును హృదయంలో ఉంచుకోవటం కాదు, లక్ష్యం చేయటం అంటే పాపానికి నేను స్థానం ఇచ్చిన ఎడల, ఆలోచన ఇచ్చిన ఎడల, పాపమునకు ప్రాముఖ్యత ఇచ్చిన ఎడల నా దేవుని సన్నిధిలో నా ప్రార్థన వినబడదు. అందుకనే మన జీవితంలో దేవునితో సంబంధం కలిగి ఉండినట్లుగా ప్రార్థన కలిగి ఉన్న యేసు ప్రభు, పాపము లేని పరిశుద్ధుడైన ప్రభువుకే ప్రార్థన అవసరమైతే పాపులమైన మనకి ప్రార్థన మరెంతో అవసరం. అలాగే మన ప్రార్థనా జీవితం కూడా ఆయా సమయాల్లో నువ్వు బిజీ అయిపోయి, నీ ఉద్యోగాల్లో నువ్వు బిజీ అయిపోయి, నీ సొంత కార్యాల్లో, నీవి లోక కార్యాల్లో ఇమిడి, నువ్వు అన్యులకి వెళ్ళి, నీవు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళిపోయి, దేవునితో సంబంధం లేని స్థలాలకు వెళ్ళిపోయి, సంబంధం లేని వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు దేవునికి నీకున్న కనెక్షన్ తెగిపోతుంది. మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలంటే గంటల తరబడి నీకు సిద్ధపాటు ప్రార్థన కావాల్సి ఉంటుంది. అందుకే ప్రార్థన ఆత్మను కలిగి ఉండండి, ప్రార్థనను మర్చిపోకండి. స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక దైవజనుడు అన్నాడు, ప్రతి 15 నిమిషాలకు ప్రార్థన చేసుకోకుండా, ప్రతి 15 నిమిషాలకు బైబిల్ చదువుకోకుండా నేను ఉండలేను. ఏంటంట, ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి ప్రభా ప్రార్థన అంటే కూర్చొని బాధ కాదు, ఆయన పనులు చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ట్రావెల్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే ప్రభువు మీద ధ్యాస ఉంటుంది. ప్రభువు సహాయం కోరుకుంటాడు, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ సమయంలో బైబిల్ వాక్యం తన చేతుల్లో ఉండకపోవచ్చు. బైబిల్ వాక్యాలు బైబిల్లో ఉండాలా, హృదయంలో ఉండాలా? ఎంతమందికి హృదయంలో ఉన్నాయి? ఎన్ని వాక్యాలు ఉన్నాయి? భయపడకు, దిగులు పడకు, తప్పకుండా ఉండుంటుంది. మనకి ఇష్టమైన 4 వచనాలు మాత్రం పెట్టుకుంటాం. అట్లా కాదు. ఈ రోజు నుంచి ఒక పని చేయండి, రేపటి నుంచి రోజుకు ఒక వాక్యాన్ని మెమరైజ్ చేయండి. రోజుకు ఒక్క వాక్యం మెమరైజ్ చేస్తే 1 సంవత్సరంలో ఎన్ని వాక్యాలు ఉంటాయి మీ గుండెల్లో?
300. ఇట్స్ నాట్ టూ డిఫికల్ట్. మన సండే స్కూల్ పిల్లలు చూడండి, పాటల పుస్తకాలు లేకుండానే పాడుతున్నారు, కళ్ళజోళ్ళు లేకుండానే పాడుతున్నారు, టెక్స్ట్ స్క్రీన్ మీద వెయ్యక్కర్ లేకుండానే పాడుతున్నారు. ఏంటంటే మొత్తం 66 బుక్స్ చెప్పేస్తున్నారు. యూకేజీ ఎల్కేజీ పిల్లలు కూడా ఎక్కడ పెట్టుకుంటారు మెమరీ పవర్, మెమరీ కార్డ్ దేవుడు ఇచ్చాడు. మీరు వాక్యాన్ని మనసులో పెట్టుకుంటే 15 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక వాక్యం నీ జీవితంలో ఫ్లాష్ అవుతూ ఉంటే ఆ వాక్యం నీకు తెలియనటువంటి ఎనర్జీని ఇస్తుంది, తెలియనటువంటి శక్తిని ఇస్తుంది, కీడు నుండి నిన్ను కాపాడుతుంది. ఆ వాక్యంతో దేవునితో నువ్వు కనెక్ట్ అయితే నీ జీవితంలో ఎక్సైటింగ్, అద్భుతాలతో కూడిన జీవితంగా, డల్ అయిపోకుండా, ఆఫ్ అయిపోకుండా దేవుని యందు ఆనందించగలుగుతాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఒక వ్యక్తికి చాలా అవసరమైనది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, హృదయాలు తెరిచి నోరు విప్పి నీ సన్నిధిలో నీ బిడ్డలు చేయుచున్న ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించే దేవుడిగా నీ ఉన్నందుకై వందనములయ్యా. అర్హత లేని వారి ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేసే దేవుడిగా, పాపినైన నన్ను కరుణించమని గుండెలు బాదుకుంటూ సుఖరి చేసిన ప్రార్థన విని నీతిమంతులుగా తీర్చినట్లుగా, నీ రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడినట్లుగా, నీతో కనెక్ట్ అయి నీతో సహవాసం పొంది రూపాంతరమవుతో నీలో కొనసాగుటకు మాకు సహాయం చేయ. ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా, ఎడతెగక ప్రార్థించేవారిగా, విడువక ప్రార్థించేవారిగా, మా కంట ధ్వనులు పరలోకములో వినబడినట్లుగా మొరపెట్టినట్లు ప్రార్థనాత్మను మా మీద కుమ్మరించు నాయన. మాకు మంచి మాదిరిగా ఉన్న యేసయ్య, శరీరధారిగా ఉన్నన్ని దినములు మా జీవితకాలం అంతా 21 రోజు 40 రోజులు, 1 నెల 2 నెలలు కాదు, మా జీవితకాలం అంతా ఎడతెగక ప్రార్థించేవారిగా, ఎప్పుడూ నీతో సహవాసం కలిగిన వారిగా ఉండుటకు ప్రార్థనాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.